కాపు రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం విజయవాడలో ఈ రోజున జరుగుతుంది. ఈ జేఏసీ అధ్యక్షులుగా గతంలో ముద్రగడ్డ పద్మనాభం వ్యవహరించారు. కాపులకి రిజర్వేషన్ కావాలి, కాపుల్ని బీసీలో చేర్చాలి అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం చేసినటువంటి విషయం తెలిసిందే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది, కేంద్రానికి తీర్మానం చేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము అగ్రకుల పేదలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో 5% కాపులకి ఇవ్వడానికి తీర్మానం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ అయితే నేను హామీ ఇవ్వలేనది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ఈ 5% రిజర్వేషన్లు అయినా ఇవ్వమంటే దాని మీద కూడా ఏమీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అయితే కాపు రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి ఈ సంఘాలన్నింటికి జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఒక చర్చ. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ద్వారాగా అదేవిధంగా కీలకమైనటువంటి కొంతమంది నేతల ద్వారాగా ముద్రగడ్డ పద్మనాభంతో మాట్లాడారని, ముద్రగడ్డ పద్మనాభం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాకినాడ ఎంపీనిగా పోటీ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. లేదు అనుకుంటే ముద్రగడ్డ పద్మనాభం కోడలు తుని నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి ఒక సమాచారం. ముద్రగడ్డ పద్మనాభం కుమారుడు అయినా సరే మరి పత్తిపాడు నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటి. ముద్రగడ్డ పద్మనాభం కుటుంబం నుంచి అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా, ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థమైపోయింది. ఈ గతంలో ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వ్యాఖ్యలు చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి ప్రతిస్పందనగా ముద్రగడ్డ కూడా రెస్పాండ్ అయ్యారు. పిఠాపురంలోగిన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడానికి సిద్ధం అంటూ కూడా ముద్రగడ్డ పద్మనాభం ప్రకటించారు. అంటే ఆయన దాదాపుగా జనసేనకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్టుగా రాజకీయాల్లో అర్థమవుతున్నటువంటి అంశం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే టచ్లో ఉన్నారు అనేటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే జనసేన తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంచెము ఫేస్ ఆఫ్ ద కాపుస్ ఆయన కొంత రిజర్వేషన్ ఉద్యమం చేశారు కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాని విజయవాడలో ఇట్లా చేర్చుకోవడం ద్వారాగా కొంత కాపులకు సంబంధించినటువంటి విషయంలో సానుకూలత రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆలోచిస్తుంది. అంబటి రాయుడిని యువ క్రికెటరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోని ఈ జేఏసీ కీలకమైనటువంటి సమావేశం విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ జేఏసీలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, ఆరేటి ప్రకాష్, వాసిరెడ్డి యేసుదాసు, అదేవిధంగా కాపు జాగృతి అనేటువంటి ఒక సంస్థను కూడా ఇటీవల ఏర్పాటు చేశారు చందు జనార్దన్. వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమంది పాల్గొంటున్నారు. అయితే ఈ జేఏసీ యొక్క తీర్మానం బహుశా ఈ చర్చ ఏమిటి అని అంటే, ఏ పార్టీ అయితే అత్యధికంగా కాపులకు సీట్లు ఇస్తారో, కాపులకు ప్రాధాన్యత ఇస్తారో, కాపు రిజర్వేషన్ల విషయంలోనూ కాపు సామాజిక వర్గ అభివృద్ధికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇస్తే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనేటువంటి విధంగా చర్చించి దీని మీద ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసి బహిరంగ ప్రకటన చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇది ఒక కీలకమైనటువంటి సమావేశంగానే ఉంది. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కూడా ఉంటే ఉండొచ్చేమో. అలాగని జనసేన వాళ్ళు, అదేవిధంగా
తెలుగుదేశానికి సంబంధించిన సపోర్టర్స్ అని వీళ్ళందరూ కూడా కాపు రిజర్వేషన్ల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు కాపునాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి గాళ్ళ సుబ్రహ్మణ్యం వీళ్ళు బహిరంగంగానే ప్రకటన చేశారు ఇంతకుముందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈసారి మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ వెంటే కాపునాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం కానీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే వాళ్ళందరికీ మేము మద్దతు ఇస్తామనేటువంటి విధంగా ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ కాపు రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ సమావేశం పూర్తయిన తర్వాత ఏ విధమైనటువంటి తీర్మానాలు వస్తాయి, ఏ విధమైనటువంటి డిమాండ్లు వీళ్ళ దగ్గర నుంచి రాజకీయ పార్టీలకు వస్తాయి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి.